హాయ్, నేను మళ్ళీ ఇంకో కథతో వచ్చాను. పర్యావరణ సూత్రం. శ్రీను, రోహిత్ ఇద్దరూ ఒకే ఈడువారు. శ్రీను అత్త కొడుకు రోహిత్. స్కూల్కి సెలవులు ఇవ్వడంతో రోహిత్ శ్రీను వాళ్ళ ఇంటికొచ్చాడు. ఇంటి ముందు ఇద్దరూ కలిసి ఆడుకుంటుండగా రోహిత్ చూపు అక్కడున్న పూల మొక్కపై పడింది. ఆ మొక్కపై ఉన్న నల్లని పురుగును చూసి, ఇక్కడేదో ఉందిరా అని చూపించాడు. అది చూసిన శ్రీను, అది గొంగళి పురుగురా రోహిత్, ఏం చెయ్యదులే, ఆకులన్నీ తింటుందంతే అన్నాడు. అది అందమైన పూల మొక్క, గొంగళి పురుగు ఆకులన్నీ తినేసింది. శ్రీను గొంగళి పురుగు ఉన్న ఆకును తెంచి గోడ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పడేశాడు. అదేంటిరా, అది మొక్కను అలా తినేస్తే దాన్ని చంపకుండా అలా పక్కన పడేశావు, మళ్ళీ వచ్చి అంతా తినేస్తుంది కదా అన్నాడు రోహిత్. లేదురా, రాదు. అయినా ఈ ఆకులు తిన్నంత మాత్రాన మొక్కకి ఏం కాదు, మళ్ళా చిగురొస్తుందిలే. కానీ ఈ గొంగళి పురుగుని చచ్చిపోయిందనుకో, అందమైన ఒక సీతాకోక చిలుకని చంపినట్లే తెలుసా అన్నాడు. అదేలా అన్నాడు రోహిత్. ఇద్దరూ చదివేది 6వ తరగతే. అయినా రోహిత్కి ఇలాంటి విషయాలు తెలియవు. అలాంటి పురుగులు పట్టణంలో ఎప్పుడూ చూడలేదు. మరి రోహిత్కి ఏం తెలియదని అర్థమై ఒకంత గర్వంగా, ఏ జీవి అయినా ఆహారం కోసం వెతుకుతుంది, అది దాని సహజ ధర్మం. మనిషి కూడా అంతే. కానీ మనకు ఇబ్బంది కలగనంత వరకు మనము ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకూడదు. అందుకని ఈ ప్రాణి ఆకులు తిన్నంత మాత్రాన మనకు వచ్చే నష్టం లేదు. దాన్ని తొలగిస్తే సరిపోతుంది. మరో మొక్కని ఆసరా చేసుకుంటుంది. పైగా కొన్నాళ్లకు అది సీతాకోక చిలుకగా మారుతుంది. అందమైన సీతాకోక చిలుకలు పూలపై వాలి తేనె తాగటం వల్ల ఫలాశయం బాగా వస్తుంది అన్నాడు శ్రీను. నిజమా? ఇదే నా బటర్ఫ్లై? నమ్మలేనంత ఆశ్చర్యంగా అడిగాడు రోహిత్. ఇదంతా మా సైన్స్ మాస్టారు చెప్పాకే నాకు తెలిసింది అన్నాడు శ్రీను నవ్వుతూ. నేను విన్నా ఆ పాఠం, కానీ ఇదే గొంగళి పురుగని తెలియదు. అయితే వాటిని చంపకుండా వదిలేసి మంచి పని చేశావు. కొన్నాళ్ళకది అందమైన సీతాకోక చిలుక అవుతుంది. భలే భలే. ప్రకృతిలో ప్రతి జీవిని సరిగా గమనిస్తే అవి మన పర్యావరణానికి ఎంతో సహాయపడతాయని నాన్న కూడా చెప్పారు. గొంగళి పురుగును చూసి అనవసరంగా చిరాకు పడ్డాను. ఇంకెప్పుడు అలా చేయను అన్నాడు రోహిత్. ఎలా ఉంది కదా?